అండి. నమస్తే తల్లి. ఇప్పుడు త్రిష అలాగే విజయ్ తలపతి ఒక మ్యారేజ్ కి అయితే వెళ్ళడం అయితే జరిగింది. సో ఇప్పుడు కోర్టులో కేసు అదంతా జరుగుతుంది డివోర్స్ గురించి. సో ఇప్పుడు త్రిషని అఫీషియల్ గానే తీసుకొని వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇడియాటాలు తీసుకున్నారా తీసుకోలేదా అది ఎంత అయితే నాకు తెలియదు, కానీ త్రిష వల్లనే నడుస్తుందా అనేది కూడా నాకు తెలియదు. కానీ వాళ్ళిద్దరు రావటం మాత్రం చూడటం అది నిజం. ఇద్దరు కలిసి కట్టుగా వచ్చిండ్రు, ఇద్దరు ఒకే డ్రెస్ మ్యాచింగ్ కూడా వచ్చారు కానీ అది కరెక్ట్ కాదు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే విజయ్ గారు కదా, ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనుకుంటుండు, ప్రజలకు న్యాయం చేయాలనుకుంటుండు. అట్లాంటి వ్యక్తి మళ్ళీ ఇట్లాంటి నిర్ణయం తీసుకుంటే ఆయనకి క్రేజ్ తగ్గుద్ది. అందుకని ఆయనకు ఒక భార్య ఉంది కదా, ఆమె కూడా భార్య ఉండగా ఎందుకు సెలబ్రిటీలు హీరోయిన్లు ఎందుకు నీచానికి దిగజారుతుండ్రో అర్థం కావట్లేదు. ఇప్పుడు వాళ్ళకున్న ఫాలోయింగ్కి, వాళ్ళకున్న అందానికి వాళ్ళకి డబ్బు లేదు అని లేదు. ఎందుకు వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చు కదా. పెళ్ళైన మనిషినే ఎందుకు టార్గెట్ చేయాలా? రెండో సంబంధంగా రెండో భారీగా ఎందుకు పోవాలా? ఒక త్రిషే కాదు, శ్రీదేవి గారి కాంచి చాలా మంది ఇట్టనే అయినరు. అందుకని దయచేసి హీరోయిన్లు ఇట్ట నిర్ణయాలు తీసుకోవద్దమ్మా. మీకుండా పేరు పడిపోతుంది. ఇప్పుడు మీలాంటి ఆడమడిసే కదా ఆమె కూడా స్త్రీ, ఆమె భర్తను నువ్వు తీసుకొచ్చుకుంటే ఎంతవరకు కరెక్ట్? నువ్వు కూడా చివరి దాకా ఉంటావు, కరెక్ట్ లేదు కదా. అందుకని దయచేసి అట్ట నిర్ణయం తీసుకోవద్దు హీరోయిన్లు. నెక్స్ట్ అంటే ఇప్పుడు 22 సంవత్సరాల నుంచి ఇది పుకార్లు వస్తాయి, వీళ్ళిద్దరూ కలిసి ఉంటున్నారు, రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు అన్నట్టు. సో దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? దీని గురించి నా అభిప్రాయం ఏంటంటే, ఇప్పుడు పెద్ద వాసన రాదన్నట్టు ఇప్పుడు అందుకని వాళ్ళకు ఉండబట్టే నిప్పులేని పొగ రాస్తుంది అన్నట్టు వాళ్ళకు ఉండబట్టే పుకార్లు లేచినాయి సోషల్ మీడియాలో కానీ ఆన్లైన్ కానీ. ఇప్పుడు కలిసికట్టుగా ఇద్దరు వచ్చారుగా ఒకే డ్రెస్ మీటింగ్ చేసుకుంటా. అందుకని దీని గురించి నేను విజయ్ తలపతి గారికి చెప్పాలనుకుంటున్నా. విజయ్ తలపతి గారు, మీరు తెలుగు నీకు అర్థం కాకపోవచ్చు, మీ భాష నాకు రాదు. దయచేసి నేను అంటున్నా, ఒక రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రి కావాల్సిన వ్యక్తి, నేను ఎంతోమంది వేల మంది లక్షల మంది అభిమానిస్తున్నారు. అందుకని దయచేసి మీరు ఇట్లాంటి నిర్ణయం తీసుకోవటం అస్సలు బాగోలేదు, కట్టుకున్న భార్యని వదిలిపెట్టి. అందుకని దయచేసి ఇట్లాంటి ఆలోచన ఉంటే విరమించుకోవాలని కోరుకుంటున్నా. త్రిష గారే కాదు, ఇట్లాంటి హీరోయిన్లు రెండో సంబంధం చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇంత నీచానికి దిగజారొద్దని నేను కోరుకుంటున్నా. సో మరి రాజకీయాల మీద ఎఫెక్ట్ పడుతుంది అంటారా? మరి పడుద్ది, ఖచ్చితంగా పడుద్ది. ఇంకా ట్రోల్ చేస్తారు కదా, ఆయన కూడా ట్రోల్కి గురి అవుతాడు. ఇప్పుడు ఆయన కట్టుకున్న భార్యకి న్యాయం చేయని ఆయన ఇప్పుడు మన రెండో సంబంధం చేసుకొని వస్తే మరి ఆయనకి ఏం విలువ ఉంటుంది? విలువ పడిపోద్ది కదా. ఇప్పుడు ఇంతకు ముందు ఉన్న గౌరవం ఇప్పుడు తగ్గిపోద్ది, ఉండదు. ఎవరికైనా అంతే, రాజకీయ నాయకుడికి ఎవరికైనా రాజకీయంలో ఉండి ఎట్టాటి పని చేస్తే గౌరవం తగ్గిపోద్ది అనమాట. ఒక నాయకుడు అనేవాడు ప్రజలకు న్యాయం చేయాలా, ఆయన ద్వారాగా మంచి అందియాలన్నమాట ప్రజలకి. ఆయనే చెడిపాట దొక్కితే ప్రజలకు ఏమి నేర్పిస్తాడు? ఆయన చూసి చెడిపోవడానికి అవకాశం ఉంటుంది ప్రజలకి, సామాన్య ప్రజలకి. పార్టీ భవిష్యత్తు పాడైపోద్ది. ఎందుకంటే ఆయన నీతి నేర్చుకున్నప్పుడు మనకేమి నీతి నేర్పిస్తాడు? అందుకని ఆయన చూసి చెడిపోవడానికి అవకాశం ఉంటుంది. ప్రజలను పరిపాలించడానికి వచ్చిన వాళ్ళు ఇట్లాంటి నీచానికి దిగజారొద్దు. ఏ నాయకుడైనా సరే పరిపాలనలోకి వచ్చినా కానీ ఇప్పుడు ఎంతోమంది ఎమ్మెల్యేలు మంత్రులు రెండో పెట్టుకొని పాడుకోవట్లేదా? వాళ్ళని చూసి నేర్చుకోవట్లేదా ఎంతమంది? అందుకని రాజకీయంలోకి వచ్చే నాయకుల్ని, ప్రజలకు మంచి చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఇట్లాంటి నీచానికి దిగజారొద్దని నేను కోరుకుంటున్నాను. పార్టీ క్యాన్సిల్ కాదులే కానీ గౌరవం తగ్గిపోద్ది, ఖచ్చితంగా తగ్గిపోద్ది. ఇప్పుడు ఇంతకు ముందు ఉండే గౌరవం రాదనమాట. మననే ఆయన కానొచ్చింది అంటున్నాం, ఒక పెళ్లి వేడుకలో కానొచ్చింది, ఇద్దరు దిగారు ఒకే కారులో, డ్రెస్ కూడా సేమ్ మ్యాచింగ్ మీద దిగారు అనమాట. అందుకని గౌరవం తగ్గిపోద్ది, ఆయనకున్న గౌరవం తగ్గిపోద్ది. ఇంతకుముందు మాలాంటి వాళ్ళకి కూడా పొలాల్లో పనులు చేసే వాళ్ళకి కూడా విజయ్ తలపతి గారు అంటే మంచి పేరుండే, అందరికి మంచి నాయకుడు అని గుర్తింపు ఉండే. ఇప్పుడు ఏమైందంటే కట్టుకున్న భార్యకి న్యాయం చేయలేని ఆయన ప్రజలకు ఏం చేస్తారని అంటారు. అంతే కదా వాస్తవానికి. మరి వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు అంటారా విజయ్ తలపతి త్రిష గారు? మరి ఇంక పెళ్లి చేసుకుంది ఎందుకు కలిసి వస్తారు, ఒకే కార్లో ఎందుకు దిగుతారు? ఇద్దరు సేమ్ ఎందుకు చేసుకుంటారేమో చేసుకోవాలనే కదా మరి అట్ట వచ్చింది. చెప్పు వాస్తవానికి. నెక్స్ట్. ఓకే, థ్యాంక్ యూ.